ఈరోజు మన తాడేపల్లి ఆత్మీయ సమావేశానికి విచ్చేశారు. సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా తాడేపల్లి పట్టణ ఆత్మీయ సమావేశం, జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ వార్డుల అధ్యక్షులు, కార్యదర్శులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని దాదాపు 2016 నుంచి మాతో జర్నీలో తిరుపతిరావు గారు మేమంతా కలిసి జనసేన పార్టీని బలోపేతంగా ఆ రోజున పుష్కరాల టైంలో కూడా ఇక్కడ సమస్యలు ఉన్నాయి చూద్దామని చెప్పి ఆ రోజు పరిష్కరించి ఆయన ఆ రోజు ఇనిషియేట్ తీసుకోవటం సీతానగరం ఘాట్లో. అలాగే అప్పటి నుంచి కూడా ఏదైతే 2019 కరోనా టైంలో 2020 కరోనా టైంలో కూడా పార్టీకి సేవలు అందించారు అంబటి తిరుపతిరావు గారు. తర్వాత ఈ యొక్క వైసీపీ యొక్క ఒక దుష్ట పరిపాలన వల్ల చాలామంది వలస వెళ్ళిపోయారు. దాంట్లో భాగంగా తిరుపతిరావు కూడా ఏదో పక్కగా హైదరాబాద్ ఏదో వ్యాపారం చేసుకుందామని వెళ్ళి మళ్ళా ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకి నేను అండగా ఉంటానని చెప్పి మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణం నేను చూసుకుంటానని చెప్పి మళ్ళీ తిరుపతిరావు గారు ఈరోజు రావటం, వారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు చేయటం, అలాగే వారికి సహకరించిన మన దినేష్ చక్రవర్తి కానీ మిగతా మహిళామణులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముందుగా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ తాడేపల్లి పట్టణంలో చాలా బలంగా ఉంది. దానికి ఉదాహరణే మన జిల్లా కార్యదర్శి కోమలి గారు, అలాగే ఆ రోజున కొంతమందిని ఒక టీమ్గా వేసి దాదాపు 20 వార్డుల్లో దాదాపు 12 వార్డులు అధ్యక్ష కార్యదర్శి వేసి ఒక్క కమిటీకి 20 మంది దాకా వేయడం జరిగింది. అంటే వైసీపీ టీడీపీ పార్టీల కంటే కూడా మేము బలంగా ఉన్నామని చెప్పి ఇక్కడ తాడేపల్లి పట్టణంలో మేము ఆల్రెడీ అంటే మాకు ఎటువంటి అంటే ఇందాక మన టీడీపీ పార్టీ వారు వెంకటేశ్వర చెప్తూ ఉన్నారు కానీ బయటికి రావట్లేదు. అంటే మాకు ఎటువంటి మీడియా ప్రభావం మా మీద ఉండదు, పెద్ద ఫోకస్ ఉన్నాం, కానీ చాలా బలంగా ఉన్నామండి ఇక్కడ కుల మతాలకు అతీతంగా. జనసేన పార్టీలో అంటే జనరల్గా అంతా కాపులమే ఎక్కువ పెత్తనం చేస్తారంటారు, కానీ జనసేన పార్టీలో మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని పెద్దన్న పాత్రగా పోషించి మనం వెనకుండి చేయించాలనే దానికి నిదర్శనమే ఇక్కడ మంగళగిరిలో వివిధ కమిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఈ రోజున ఉన్నాం. ఇక్కడ చాలా బలంగా పనిచేస్తాం. దేనికంటే రేపు లోకేష్ గారి గెలుపులో జనసేన పార్టీ ప్రధాన భాగం పోషించాలని చెప్పి నా అభిలాష. దేనికంటే ఇందాక సోదరుడు చెప్పాడు 175 కాన్స్టిట్యున్సీల్లో జనసేన పార్టీ నిలబడింది అని చెప్పి మనం పనిచేయాలని చెప్పి. నిజంగా అది కరెక్ట్. ఎందుకంటే మనం మంగళగిరిలో కూడా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఆ రోజున కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా నిజాయితీగా నేనుంటాను మీకని చెప్పి ఆ రోజున చాలా ఉదారంగా ఆ రోజున సపోర్ట్ చేయడం. నిజంగా జనసేన పార్టీలో మేమంతా ఉంటాం, మాకు చాలా రోమాలు ఎక్కువ వచ్చినాయి, అంత గర్వంగా ఉంది. కానీ కొంతమంది అవివేకంగా ఇదే మనం ఇంకా ఎక్కువ డిమాండ్ చేయాలి సీట్లు, ఇలా చాలామంది బాధపడ్డారు నాయకులు కూడా, మనం ఎందుకు వదిలిపెట్టాలి ఎక్కువ డిమాండ్ చేయాలని. కానీ అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. దేనికంటే నేను నిడదవోలు నన్ను అక్కడ సమన్వయకర్తగా వేశారు, అలాగే పిఠాపురం కూడా నన్ను కొద్దిగా చూడమంటే వెళ్ళాను. అప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తే నాకు అర్థమైంది ఆయన నిర్ణయం ఎందుకు ఇలా తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజున వైసీపీ ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉందంటే దొంగదారుల్లో మనం కొట్టాలని చెప్పి రకరకాల కేసులు. ఆఖరి ఒక కెమెరామెన్ను ఒక పిఠాపురంలో ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా ఉంటే వాళ్ళని మ్యాప్ వేసి ఇసుక రీచ్లో ఉపాధి ఇసుక తీసుకెళ్ళి వాళ్ళని కొట్టే వాళ్ళని నిర్బంధించేసే అంత పరిస్థితి 15 మంది వైసీపీకి ఉండాలి. అంటే ఎక్కడ కూడా స్వతంత్రం లేక అంత ఇదిగా చేస్తూ ఉన్నారు. నిజంగా ఆయన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. దానంతటికి మనం కట్టుబడి, ముఖ్యంగా తాడేపల్లి పట్టణం ఇదేంటంటే ముఖ్యంగా మన జనసేన పార్టీ సమావేశం. దీంట్లో నేను ముఖ్యంగా చెప్పేది అంటే
మనం ఉన్న వార్డులో ప్రతి వార్డుకి వెళ్ళి కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, మనకు ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇలా దిగజారిపోయింది, ఒక మంచికి చెడుకు జరిగే యుద్ధం, మనం మంచి వైపు ఉన్నాం, చెడుని ఓడించాలి, దానికి ఇది ఒక్కటే చూడండి కానీ మంచి వైపు మనం నిలబడి ఉన్నాం, మంచి మనం గెలవాలంటే మనం అంతా సపోర్ట్ చేయాలి అని ఒక మెసేజ్ తీసుకొని వెళ్ళి మనం ఇక్కడ భారీ మెజారిటీతో లోకేష్ గారిని గెలిపించాలి. నేను లోకేష్ గారి గెలుపులో జనసేన విజయం దాగింది, అది మనం ప్రొటెస్ట్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక జయసార్ గారు చెప్పినట్లుగా మనం మంచి వైపు ఉన్నాం, ఇక్కడ మనం నిజాయితీగా పనిచేద్దాం, ఆ నిజాయితీని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మనకి న్యాయం చేస్తారు. దేనికంటే ఇక్కడ మన నాయకుడు లోకేష్ బాబు గారు కాదు, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మన పవన్ కళ్యాణ్ గారిని అడుగుదాం, తప్పకుండా 33% రిజర్వేషన్లు రేపు పొద్దున మనకి ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళలో చాలామంది కార్పొరేటర్లు అవ్వచ్చు, చాలామంది వివిధ విభాగాల చైర్మన్లు అవ్వచ్చు. ఇదైతే తప్పకుండా అదేంటి ఆయన తీసుకున్న ఒక మంచి నిర్ణయం, ఒక మంచి వైపు నిలబడతాం ఆయన చేసుకున్న దానికి మన మంగళగిరిలో నిజంగా మాకంతా అంటే జనసేన పార్టీలో నేను ఒక్కడిగా ఆ రోజు ప్రయాణం చేస్తే ఇంతమంది నాయకులు తయారయ్యారు మంగళగిరిలో, అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యం. అందుకని మనం నిజాయితీగా మనం పనిచేసి లోకేష్ బాబు గారిని భారీ మెజార్టీ గెలిపించినప్పుడు తప్పకుండా మనకి ఏం కావాలో ఆయన నిర్ణయిస్తారు, మన కాళ్ళ దగ్గరికి పదవులు వస్తాయి. ఇది తప్పకుండా మనం నిలబడదాం, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మనకు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మునుగపాటి మారుతీరావు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు రావాలి, నిజమే మంచి పేరు రావాలని చెప్పి మనం పనిచేయాలి. ఎందుకంటే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి రోజు నిలబడిన తీరు నిజంగా ఆయనకి ఆరోగ్యం సరిపడకపోయినా కూడా సహకరించకపోయినా కూడా ఈ రోజున ఎంత నిజాయితీగా ఈరోజు తిరుగుతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న స్వయంగా నేను పిఠాపురంలో కూడా ఆయన కేరళ పడుతున్న కష్టం చూసాం. నాగేంద్ర బాబు గారు కూడా అసలు ఆయనకి పాపం ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆయన మాతో పదండి వెళ్దామని చెప్పి నిన్న తిరగటం నిజంగా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు పడే కష్టంలో మనం పడేది చాలా తక్కువ, కానీ ఈ 10 రోజులు మాత్రం మనం కంకణం కట్టుకుందాం. జనసేన పార్టీ ప్రభావం మంగళగిరి నియోజకవర్గంలో ఇంత భారీగా ఉందనేది మనం నిరూపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. దేంట్లో లాస్ట్ టైము 2019లో తాడేపల్లి పట్టణం తాడేపల్లి టౌన్ కలిపితే తెలుగుదేశం పార్టీ వారికి మైనస్ వచ్చింది. దేనికి దాదాపు ఇక్కడ మనం ఒక 6,000 ఓట్లు అప్పుడు ఆ రోజున ఇక్కడ మనకి పోలే తాడేపల్లి పట్టణం అండ్ రూరల్ కలిపి. ఈ రోజున వన్ సైడ్గా దగ్గర తాడేపల్లి రోడ్లో కూడా కొనకొండ, కుంచనపల్లి, ఇప్పటం, చిర్రావూరు ఇలా బలమైన గ్రామాలు ఉన్నాయి. అలాగే ఉండవల్లి ఇవన్నీ కూడా, అలాగే తాడేపల్లి పట్టణం కూడా దానికి ధీటుగా డలాస్ నగరు, నులకపేట, ప్రకాష్ నగర్ ఇవన్నీ గతంలో చాలా సఫలు చేశాం. చాలా బలంగా ఉంది అక్కడ పార్టీ కూడా. అన్ని రకాల కమ్యూనిటీలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఏకం చేసి మనం ప్రభావితం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒక మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు సీట్లు తక్కువ తీసుకున్న రాష్ట్రానికి మంచి చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నారు. యువతనికి మంచి భరోసా, ఉద్యోగ వృద్ధి కానీ, అలాగే బీసీలకి ప్రాధాన్యత, ఇవన్నీ కూడా చాలా మంచి ఒక నిజాయితీ అయిన నిర్ణయాలు తీసుకున్నారు. మేనిఫెస్టోలు కూడా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి. లేదంటే రేపు వైసీపీ వాళ్ళు డబ్బు, దౌర్జన్యం, పవరు ఇవన్నీ ఉపయోగిస్తారు మన మీద, కానీ అవన్నీ మనం ఎదుర్కొని మనం బలంగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఇంతసేపు కూర్చోబెట్టేందుకు మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మా అందరి సహచర నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, తెలుగుదేశం పెద్దలు కూడా వచ్చారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.